ఆధ్యాత్మిక నగరం తిరుపతి సిగలో మరో ప్రతిష్టాత్మక విద్యా భాండాగారానికి అంకురార్పణ జరిగింది. రక్షణ రంగ పరిశోధనాభివృద్ధి సంస్థ సహకారంతో అంతర్జాతీయ స్థాయి సైన్స్ మ్యూజియానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయిలో ఉండేలా ఈ విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం సమీపంలో రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రానికి డిఆర్డీఓ డీజీ రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 200 ఎకరాల విస్తీర్ణంలో 1300 కోట్ల రూపాయలతో ఈ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ఆధునికతతో నిర్మించనున్న కేంద్రంలో వెంకటేశ్వర స్వామి చరిత్రను వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రదర్శించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ నాకు ఎప్పుడో కోరుకుండేది వర్చువల్ రియాలిటీ వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్పే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఉండాలని. అది కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మనం తయారు చేయొచ్చు. అది కూడా వస్తే దీనికి యాడెడ్ అట్రాక్షన్ అవుతుంది. ఇండియన్ ఏదైతే ఐసర్ ఏదైతే ఉంది మన సైన్స్ ఇది కూడా వచ్చింది, ఐఐటి వచ్చింది, ఇంకా చాలా కాలేజీలు వస్తాయి. తిరుపతి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్, స్పిరిచువల్ సెంటర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది ఒక కేంద్రంగా తయారవుతుంది. తిరుపతికి ఎవరు రావాలన్నా దే లవ్ టు కమ్. ఎందుకంటే మా కోసం కాదు, వెంకటేశ్వర స్వామి కోసం. ఒకరిని పిలిస్తే కుటుంబ సమేతంగా వస్తారు. చేయమంటే వండర్స్ చేస్తారు. ఆ శక్తి ఇది ఒక శక్తివంతమైన ప్రాంతం. ఇప్పుడు కాదు, చరిత్రలోనే. విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, కంపల్సరీగా వస్తారు. అలాంటి ఒక అట్రాక్షన్ ఉంది, ఒక పవిత్రమైన భావం ఉంది, ఒక పవర్ఫుల్ శక్తి ఉంది ఇక్కడ. ఆ శక్తికి సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ అయితే ఇంక వండర్స్ జరుగుతాయి. విల్ బి ఆన్ ది టాప్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రాన్ని పూర్తి చేస్తామని డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ సతీష్ రెడ్డి తెలిపారు. తిరుమల 7 కొండలకు ప్రత్యేకగా 140 మీటర్ల వ్యాసంతో 7 గ్లోబ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే 30 నెలల్లో విజ్ఞాన కేంద్రాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. పిఎస్ఎల్వి మోడల్స్, తర్వాత మన తేజస్ ఎయిర్క్రాఫ్ట్ మోడల్, అట్లనే మన మిసైల్స్ క్షిపణుల మోడల్స్, అట్లనే మన బోట్స్కి సంబంధించినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మోడల్స్, ఒక పెద్ద పెరిస్కోప్, తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి ఒక గొప్ప టెలిస్కోప్ ఒకటి ఇక్కడ పెట్టాలని, జీరో గ్రావిటీ సిస్టమ్, అట్లనే ఒక అద్భుతమైనటువంటి ప్లానిటోరియం కూడా దీంట్లో పెట్టాలని. అబ్దుల్ కలాం గారి యొక్క కోరిక ఏంటంటే ఇక్కడికి పిల్లలు వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఈ మ్యూజియంలో చేయాలనేటువంటి కోరిక. అందుకని అట్లాంటి వాళ్ళకి వసతులు కల్పించి సైన్స్ సంబంధించినటువంటి చిన్న ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఉండి చేసేటువంటి పరిస్థితిని ఈ సైన్స్ మ్యూజియంలో కల్పించి, అట్లా ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్, అంటే సైన్స్ కు సంబంధించినటువంటి పెద్ద కన్వెన్షన్స్ ఏ జరిగినా కూడా ఈ కన్వెన్షన్ సెంటర్ లో జరగాలి అనే విధంగా ఇంకో కన్వెన్షన్ సెంటర్, ఇవన్నీ ఉండే విధంగా ఒక ప్లాన్ జరుగుతుంది. నిజంగా ఈ రోజు ఈ సైన్స్ మ్యూజియం ఈ శంకుస్థాపన జరుగుతున్నామంటే కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం, పట్టుదల. దాంతో దీనికి అనేక అప్రూవల్స్ గురించి వాటి గురించి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇట్లా అయితే ముందుకు సాగదు, ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెడదామని చెప్పి వారు ప్రోద్బలం. సతీష్ రెడ్డి గారు అప్పుడే ప్లాన్లన్నీ వేయటం, దాని గురించి నిన్న సాయంత్రం కూడా డిస్కస్ చేసాం. దీన్ని ముఖ్యమంత్రి గారి ప్రెజెన్స్ లో ఈ సైన్స్ మ్యూజియం ని 1300 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 12 నెలల్లో దీన్ని మంచి కార్యాచరణ చేసి పూర్తి చేయడానికి ఒక 30 మంత్స్ ప్రోగ్రాం పెట్టుకొని భారీ ఎత్తున పూర్తి చేస్తామని చెప్పి ఈ శంకుస్థాపన సందర్భంగా నేను చెప్తున్నాను. విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన అనంతరం జంతు ప్రదర్శనశాల, రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాంతాల మధ్య ఉన్న ఖాళీ స్థలం తదితర అంశాలపై కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులతో చర్చించారు.